ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. పట్టపగలే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఉదంతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేపుతోంది. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం శరభవరం గ్రామంలో వెలుగు చూసింది ఉదంతం. కొందరు దుండగులు ఇన్నోవా కారులో వచ్చి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సౌమ్య అనే అమ్మాయిని కిడ్నాప్ చేశారు. మీరు స్క్రీన్లో విజువల్ చూస్తున్నారు. సౌమ్యాని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకుపోతున్న దృశ్యాలు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. సౌమ్య శరభవరం గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది, అక్కడ సచివాలయంలో పనిచేస్తుంది. ఆమె ఇంజనీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది. అయితే పొద్దున్నే ఆ గ్రామ సర్పంచ్తో కలిసి వచ్చి ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఒక ఇన్నోవా కార్, యాష్ కలర్లో ఉన్న ఇన్నోవా కార్లో వచ్చి సౌమ్యని బలవంతంగా ఆఫీసులోంచి లాక్కొని ఆ సమయంలో సర్పంచ్ మెడపైన కత్తి కూడా పెట్టినట్టు తెలుస్తుంది. కార్ నెంబర్ AP31TJ, కార్ నెంబర్ కూడా AP31TJ 1462గా తెలుస్తుంది. ఈ కార్లోనే సౌమ్యని కిడ్నాప్ చేశారు. సౌమ్యని కిడ్నాప్ చేస్తున్న విజువల్స్, అట్లాగే ఆ కారుకు సంబంధించిన ఫోటోలు, కార్ నెంబర్ సంబంధించిన ఫోటోలు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. సౌమ్యకి ఎవరైనా శత్రువు ఉన్నారా? ఇప్పుడు సౌమ్య ప్రాణాలు సేఫ్గా ఉన్నాయా? సౌమ్యని హత్య చేయడానికి దుండగులు కిడ్నాప్ చేశారనేది అతిపెద్ద టెన్షన్గా మారుతుంది. దేవీపట్నం పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. సౌమ్యని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవరు ఈ సౌమ్యని కిడ్నాప్ చేసిన దుండగులు ఎవరు? ఎందుకంటే సర్పంచ్ మెడపైన కత్తి పెట్టి నువ్వు కదిలితే నీ గొంతు కోస్తామని బెదిరించి 8 మంది దుండగులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కిడ్నాప్ ఉదంతంలో 8 మంది వచ్చి సర్పంచ్ మెడపైన కత్తి పెట్టి సౌమ్యని అక్కడి నుంచి బలవంతంగా లాక్కొని ఇన్నోవా కార్లు ఎక్కించుకొని పరిగెత్తారు. ఒకసారి మనం రంపచోడవరం నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శివప్రసాద్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. శివప్రసాద్, అసలు ఏం జరిగింది? ఎవరి అమ్మాయి, ఎందుకు కిడ్నాప్ చేశారు? దుండగుల గురించి ఏమైనా తెలిసిందా? తిరుమల, ఇది అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఈ రోజైతే ఈ కిడ్నాప్ కలకలం జరిగింది. అయితే ఎప్పటిలాగే ఈ సోయం శ్రీ సౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది శరభవరం సచివాలయంలోని. ఈ రోజు ఉదయం ఎప్పటిలాగే తనైతే మాత్రం ఉదయం ఉద్యోగానికి అయితే విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆ ఊరి వైస్ సర్పంచ్ ఎవరైతే ఒక వైస్ సర్పంచ్ ఉన్నారో వెంకన్న బాబు అనే ఆయనతో కూర్చొని విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక దుండగులు ముఖానికి గుర్తు తెలియని వ్యక్తులు, అంటే మాస్కులు ధరించి మంకీ క్యాప్లు పెట్టి ఒక్కసారిగా మారణాయుధాలతో సచివాలయంలోకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సౌమ్యని కూడా వారైతే కొట్టడంతో ఆమె ఆ వైస్ సర్పంచ్ వెనక్కి వెళ్ళి దాకోగా ఈ 4 వ్యక్తులు కూడా ఆ వైస్ సర్పంచ్ మెడపై కత్తి పెట్టి ఇది నీకు సంబంధమైన విషయం, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు లేదా ప్రాణాలు పోతాయని బెదిరించి అక్కడి నుంచి ఆ బలవంతంగా సౌమ్యని అయితే మాత్రం కొట్టుకుంటూ ఈడ్చుకెళ్ళిన పరిస్థితి. ఆ సమయంలో అక్కడ ఆ సచివాలయంలో అయితే మాత్రం సిబ్బంది అయితే ఉన్నారు. అక్కడ ఏఎన్ఎంతో పాటు మహిళా పోలీసు కూడా ఉన్న పరిస్థితి. అయితే వీళ్ళందరూ చూస్తూ ఉండగానే బలవంతంగా ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? శివప్రసాద్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? 8 మంది వ్యక్తుల్లో కూడా అందరూ కూడా మారణాయుధాలు కలిగి ఉండి మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడంతో అయితే మాత్రం ఆ వ్యక్తులు ఎవరు సాధించలేని పరిస్థితి, కేకలు వేస్తున్నారు. ఓ పక్కన పోలీసులకి, మన విజువల్స్ లో చూస్తున్నాం, పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని కేకలు తప్ప వాళ్ళు ఎవరు దగ్గరికి వెళ్ళి ధైర్యం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో చాలా వేగంగా వాళ్ళ కత్తులతో బెదిరిస్తూ 4 వ్యక్తులు, ఇంకో 4 వ్యక్తులు ఈ సౌమ్యాన్ని ఈడ్చుకుంటూ వెళ్తూ ఇన్నోవా కారు ఏదైతే AP31TJ 1462 ఒక ఇన్నోవా కారు తో కిడ్నాప్ అప్పటికప్పుడు ఆ సౌమ్యని అయితే తీసుకెళ్లిపోవడం జరిగింది. తిరుమల, అంటే గతంలో ఈ సౌమ్యకి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? సౌమ్యని కిడ్నాప్ చేసిన అవసరం ఉన్నాయి శివప్రసాద్, ఏమైనా తెలుస్తుందా? అయితే మనకి తెలిసిన సమాచారం వరకు గతంలో కూడా పూడిపల్లి అనే సచివాలయంలో పనిచేస్తున్నప్పుడు ఒక 6 నెలల క్రితం ఈ సౌమ్య కిడ్నాప్ అయితే జరిగింది. అప్పట్లో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 15 రోజుల అనంతరం సౌమ్య పోలీసులు కంటపడింది. అయితే ఈ రీసెంట్ గా మళ్ళా ఈ రోజు సౌమ్య కిడ్నాప్ అవడం ఉదంతం ఏంటి? అప్పుడు ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? అంటే అక్కడ ఎవరు అనిల్ అనే ఒక వ్యక్తిని ప్రేమించారో, ప్రేమించిన వ్యక్తి కిడ్నాప్ చేశారని అంటున్నారు. ఇంకొక కోణంలో చూస్తే ఆ అనిల్ ఎవరైతే ప్రేమించారో అనిల్ అన్న అతని దగ్గర 10 లక్షల రూపాయలు ఈ అమ్మాయి సొంత ఖర్చుల నిమిత్తం వాడుకోవడం జరిగిందని, దాని మీదే పలుమార్లు ఆ డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడని. ఈ నేపథ్యంలో ఆ సౌమ్యని ఈ రోజు కూడా అతనే కిడ్నాప్ చేసి ఉంటాడనే ఒక సమాచారం అయితే మన వద్దకు వస్తుంది. అంటే దీన్ని ఇంకా పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. స్థానికులు చెబుతున్న విషయం అయితే ఆ అనిల్ అనే వ్యక్తి, ఆ ప్రేమించిన యువకుడే
బలవంతకరంగా తీసుకెళ్లి ఉంటాడు అనేది మాత్రం వాళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ శివప్రసాద్, ఇది పోలీసులు ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తారు దేవీపట్నం పోలీసులు. మా శివప్రసాద్ అందిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎవరైతే సౌమ్య ఉందో, శ్రీ సౌమ్య కిడ్నాపర్ల చెరలోనే ఉంది. కిడ్నాపర్లు తీసుకొచ్చిన కార్లో ఇప్పుడు ఆమెను బంధించిన కారు మీద స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ కారులోనే సౌమ్య ఉంది. మీరెవరైనా ప్రజలు ఈ కారును చూస్తే దీన్ని అడ్డగించే ప్రయత్నం చేయండి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. కారు నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తున్నాం. సౌమ్యని కాపాడదాం. వ్యవహారాలు ఏదైనప్పటికీ, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనప్పటికీ సౌమ్యని కాపాడే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ పైన చూస్తున్నారు మీరు AP31 TJ1462. ఈ కారులోనే, ఈ ఇన్నోవా కారులోనే సౌమ్యని కిడ్నాప్ చేశారు. సౌమ్యని కాపాడేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తారు. ఈ కారుని చేస్తూ పోలీసులు పరిగెడుతున్నారు. ప్రస్తుతానికి రంపచోడవరం నియోజకవర్గంలో దేవీపట్నం మండలంలో ఈ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. ఒక్కసారిగా పట్టపగలే ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతిని 8 మంది దుండగులు వచ్చి కిడ్నాప్ చేయడం, చేతుల్లో మారణాయుధాలు వేసుకొని వచ్చి అక్కడున్న గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బందిని బెదిరించిన తర్వాత అమ్మాయిని కిడ్నాప్ చేసి నేరుగా కారులో ఎక్కించుకొని కారులో బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళి కారులో పడేసి తోసుకెళ్ళడం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం జరిగినట్టుగా తెలుస్తుంది. సౌమ్యని కిడ్నాప్ చేయడానికి 2-3 రోజుల నుంచే స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇది ప్రస్తుతం రంపచోడవరం నుంచి మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతుంది. మీకు ఎవరైనా ఈ కారు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఆ సమాచారం ఆ అమ్మాయి ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ కిడ్నాప్ కథ ఉదంతం విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్. బాబు ఎవరు లేరా బాబు? ఎవరు లేరు బాబు?